మైసూర్ వెళ్ళేటట్టు కాసేపు మైసూర్లో స్పెండ్ చేసి వెళ్తాం. 2 ఫోటోలు తీసుకున్నాం అక్కడ కూడా స్టేటస్ కూడా. మైసూర్ కూడా పోయాం మేము. మరి రాయి ఉన్నది. ఇప్పుడు ఏది హైవే మీద ఉన్నాం మనం. రతిగద్ర నెంబర్ 75 37కి డైవర్షన్ వస్తుంది. అది తీసుకుంటే రూట్ మారిపోతుంది. ఎక్కడికి వెళ్తాం? రూట్ మైసూర్ వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతాం. కిలోమీటర్లు 196. అక్కడి నుంచి ఇక్కడ నుంచి మైసూర్ 196 భయ్యా. మైసూర్ నుంచి బెంగళూరు డిస్టెన్స్ చూడొద్దు, ఎందుకంటే అక్కడ ఎక్స్ప్రెస్ వే ఉంది. కొడతాం గంట చదవట్లో కొట్టేచ్చు. ఇక్కడ నుంచి మైసూర్ వెళ్ళి మైసూర్ నుంచి బెంగళూరు వెళ్ళినా 7 అవర్స్. ఇది 6 అవర్స్. ఈ హైదరాబాద్ రోడ్లు వెళ్ళే కన్నా అటు వెళ్ళడం బెటర్ యాక్చువల్లీ. వెళ్దాం అంటే చెప్తా డైవర్షన్ వచ్చినప్పుడు. వాట్ యూ పీపుల్ సే. మనం అదే బట్ హైవేలో పోతాం కదా, ఎక్స్ప్రెస్ హైవే త్వరగానే వెళ్ళిపోవచ్చు. నైస్ రోడ్. దగ్గరలోనే రైట్కి డైవర్ట్ అవ్వాలి. ఎంత దూరం? ఎంత దూరం అంటే ఇంట్లో చూడరా వస్తుంది వేరే రోడ్. మాట్లాడితే పోతుంది కదా. దీనివల్ల అసలు ఏమన్నా ఉపయోగం జరిగిందా మనకి? గూగుల్ వాడకుండా ఇది వాడటం వల్ల ఏమన్నా యూస్ నేను పెడతాను. ఫెయిల్డ్ రూట్ ఫెచ్చింగ్. దాంట్లోకి వెళ్ళి రావట్లేదు కదా. మా ఫోన్ పెడతాను. వచ్చింది చూడు. ఫోటోలు చూపిస్తా. అసలు నీ మొబైల్లో చూసేప్పుడు డైవర్షన్ వస్తుంది. Based on your ETA, weather forecast at your destination is mostly sunny. 40 అన్నీ అంటే ఇలాంటివి ఉన్నప్పుడే జోడించుకోవటానికి 900 meters ఏంటి డైవర్షన్. ఏ డైవర్షన్? నేను చెట్లలో పోతాను. వస్తుందా రోడ్డు? ఆఫ్ రోడింగ్ మళ్ళీ నాకు తెలుసు. అదే మళ్ళీ ఇలా ఈ వ్యాన్ నేను వచ్చాను. ఆగు వెళ్ళు. అది ఏం లేవాడా అంటే అటు కూడా ఇలా ఉంటే ఏంట్రా పరిస్థితి? చూసుకుని వెనక్కొచ్చేద్దాం. 10 కిలోమీటర్లు. మనం ఎలా అనుకున్నాం కాదురా, ఆయన ఎలా తీసుకెళ్ళాలనుకున్నా వెళ్తాం మనం. అర్థమవుతుందా? ఇదంతా ఆయన ప్లాన్ చేసిందే. నువ్వు చేసి దేవుడి మీద చేస్తున్నావు. సైడ్ రోడ్ కూడా కనిపించలేదు నాకు మిర్రర్లో. రోడ్ మీద ఉన్న బయటికి పోతుంది. 200 meters. రే కొడతా ఇంకా ఏడుంది? 200 meters కనిపించేది కళ్ళకి. వెళ్ళి ముందుకి గ్రీన్ బోర్డు ఉంది చూడు అక్కడ. అది లేకపోయినా డైవర్షన్ తీసుకోవాలి ఆడ. తీసుకోనా రైట్? తీసుకో. అయిపోయి